కంచెల నరేష్ అన్న. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం, హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటాం. నాతో పాటు మేము 10 మంది వచ్చినాం. ఇతను బిల్డరు ఇక్కడ, అక్కడ బిల్డర్ హైదరాబాద్ లో. మేమందరం హైదరాబాద్. రావాల్సిన అవసరం ఏముంది మీకు అన్న? రావాల్సిన అవసరం వాస్తవంగా లేదు. కానీ ఎందుకు వచ్చినామంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండే పేదవాళ్ళ కోసం, జనాల కోసం కష్టపడుతుండు. ఇంతకుముందు మాకు 32 సంవత్సరాలు, ఈయనకు 35 సంవత్సరాలు. ఇప్పటి నుంచి వస్తున్నాం. పుట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని. రాజశేఖర రెడ్డి మాకు హోదాల ఇండియా నుంచి ఉన్నాం. రాజశేఖర రెడ్డి అందరికి మంచి చేసిండు. జనాల పేద చనిపోయారు కదా, ఈయన ఒక్కరే కదా, ఆయన ఉంటారు ఆయన వెంట, జగన్ గారు వెంట 100% ఉన్నాను. ఒక్కడెట్లయితాడు? ఇప్పుడు ఆ షర్మిలమ్మ ఏదో తిరుగుతుంది, మా అన్న ఇట్లా చేసిండు అట్లా చేసిండు. షర్మిలమ్మకి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెల్లెలు. ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్న ఆడవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళే. మేము అందరం అన్నదమ్ములమే. ఆయన ఏం ఒంటరి కాదు అన్న. 5-6 పార్టీలు కాదు, 10 పార్టీలు పెట్టుకోమను. అమెరికా, రష్యా పార్టీలను కూడా కలుపుకొచ్చుకోమను. మాకు ఏ పని లేదు. పవన్ కళ్యాణ్ తెచ్చుకోమను, చిరంజీవిని తెచ్చుకోమను, బీజేపీని తెచ్చుకోమను, ఏ పార్టీని తెచ్చుకోమను. 100% వాళ్ళకి లాస్ట్ టైం మామూలుగా ఒకసారి చూపించినాము, అది ఇంకా వాళ్ళకి అందలేదు. ఈసారి కొట్టే దెబ్బకి అరే జగన్మోహన్ రెడ్డి కాదు మన అన్నాడు పవన్ కళ్యాణ్. ఏమన్నాడంటే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన కాదు, నిన్ను బాధాపాతాలు. ఆయన గంజా ఏదో తాగేదినో, ఆ సభలకి ఆడుకొచ్చేదినో పెద్దగా అరుస్తుంటారు అన్న. దానివల్ల ఏం కాదు. నీలాంటి వాళ్ళు 100 మందిని చూసినాం. పవన్ కళ్యాణ్ నువ్వేమైనా వార్డు మెంబర్ గెలిచినవా? నువ్వేమైనా సర్పంచ్ గెలిచినవా? నువ్వే ఎమ్మెల్యే గెలిచినవా? ఇదిగో నేను 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తున్నా. మా సర్పంచ్ని గెలిపించను, ఎంపీడీసీని గెలిపించను, జడ్పీడీసీని గెలిపించను, ఎమ్మెల్యేని గెలిపించను. నువ్వు గెలిపించినవు. ఆఖరికి పాపం రాబాక వరప్రసాద్ ఒక్కడు గెలిచిండు. సిగ్గుండాలి నీకు. 2 దిక్కలు ఓడిపోయాను. సిగ్గుచారం ఏమన్నా ఉందా? మళ్ళీ ఈయనంట ఎంపీకి పోటీ చేస్తారంట, 24 సీట్లు అంట. నీకు అభ్యర్థులు లేరు. నిన్ను ఎవడన్నా అడిగిండా పవన్ కళ్యాణ్ నువ్వు రా మాకు సపోర్ట్ చెయ్యి అని అడిగిండా? సిగ్గులేలా జైలు పోయి నేను నీకు సపోర్ట్ చేస్తాను? నీ బతుకు బతికేనా? నాకు అర్థం కావట్లేదు. సింహం ఎప్పుడు సింగిల్ ఎలా వస్తుంది? జగన్మోహన్ రెడ్డి అప్పుడు సింగిలే, ఇప్పుడు సింగిలే. నువ్వు అప్పుడు ఎన్ని పార్టీలతో కలిసి నువ్వు సిగ్గుందా? నువ్వు ఒక మనిషి వేరా? నీకు ఆ పైసలు ఆ సినిమా వాల్యూ లేకపోతే నేను ఎవరు దేకను కూడా దేకలు. ఎవరు ఆపేది? జనం ఎవడు ఆపుడు? ఆయన ఎవడు ఆపుడు? జనాలు ఆపుతాడు. ఆయన ఎవడు ఆపుతాడు? అయితే ఆడు గంజాయి తాగుంటాడు. ఎవడు ఆపుతాడు? తాగుబోతాడు. పోతే ఏంది పరిస్థితి? మనకేదో పిచ్చోడి మీద రాయిస్తే ఏంది పరిస్థితి? మనకే దెబ్బ తగులుతుంది. పెంట మీద రాయిస్తే ఏం పరిస్థితి? పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. నారా లోకేష్ మాట్లాడుతూ అన్న ఇక మనం కుమ్మేద్దాం, ఇక 40 రోజులు ఉంది జగన్, తర్వాత నిన్ను జైలుకు పంపిస్తా, రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి అన్నాడు కదా. ఆ రెడ్ బుక్ ఆల్రెడీ చెప్పిండు, అది ఎర్ర బుక్ అని. ఆ రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయో లేకపోతే ఏమన్నాయో ఒడి తెలీదు. ఓ బుక్ అయితే పెట్టుకొని తెలియదు. మేము కూడా రోజులు ఆఫీసు పోయేటప్పుడు డైరీలు మెయింటైన్ చేస్తాను. రకరకాలు రాసి ఉంటాం. ఏ బుక్ ఉంది, అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎవడు పట్టించుకోడు. నువ్వు భయపడుతున్నావు. ఏ భయపడేవాడు? నీ మాటలకి ఆఖరికి ఓటున్నాడు పక్కన పెట్టు. ఓట్లు కూడా ఎవడు భయపడ్డా? కుక్క కూడా భయపడదు. నువ్వు అనుకుంటా లోకేష్, నువ్వు ఇంట్లో తిని ఆ పప్పు తిని ఆ బాడీ పెంచుకో అంతే తప్ప నీకు భయపడేవాళ్ళు. ఇదిగో లోకేష్, నేను కమ్మోడిని గుర్తుపెట్టుకో. నువ్వు కమ్మోడి, నేను కమ్మోడి. నేనే కాదు, మా ఊరంతా కమ్మోళ్ళే. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి కోటేస్తాం. గుర్తుపెట్టుకో. నీలాగా కమ్మోడు అయి ఉండి మరి చంద్రబాబు గారికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? కమ్మోడు అయితే సపోర్ట్ చేయడు. మానవత్వం ఉండాలా, హ్యుమానిటీ ఉండాలా. అది లేని వ్యక్తి ఎవడైతే వెళ్ళి నిజాయితీ ఉండాలా. జగన్మోహన్ రెడ్డి కాదు అది ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. టీడీపీ ఎవరైనా సరే అధికారంలో వస్తే మీ అందరికి కూడా నేను న్యాయం చేస్తా అన్నాడు. ఆ రకంగా అమ్మఒడి గాని, పింఛన్ వేయడం గాని, రైతు భరోసా గాని, ప్రతి ఒక్కటి ఒంటరి మహిళలు పింఛన్ అన్ని కూడా ఇచ్చాడు. మా అత్తలు ఎద్దునున్నారన్నా, వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ ఇప్పటి వరకు. కానీ ఇంతకుముందు ఎప్పటి నుంచో టీడీపీ. కానీ ఇప్పుడు ఈ క్షణం వాళ్ళకి వచ్చిన వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వచ్చిన డబ్బులు వాళ్ళకి ఎంతవరకు రాలేదు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లేసారు వాళ్ళు అంటాడు. ఈ మధ్య మాట్లాడితే అయ్యా చంద్రబాబు నాయుడు చేసిండు, పాపం జగన్ అయినా సరే మంచిగా చేసిండు, ఈసారి జగన్కి వేద్దామని చెప్పి మాట్లాడతారు అనమాట. అన్ని దగ్గర ఇట్లు వీళ్ళు అనుకుంటారు. ఎల్లో మీడియాలో ఎవడో టీడీపీలో మైక్ గొట్టం పెట్టుకొచ్చి ఏమైనా జగన్ ఏం చేసిండు, మన డబ్బులు మనకే ఇస్తాడు అంటే మళ్ళీ లాస్ట్ టైం మీరు ఇవ్వకూడదా? జగన్ డబ్బులు జగన్కి ఇవ్వకూడదా? ఎడవరా మీరు? నువ్వు అంత సింగపూర్ పోతుంది, మీ లోకేష్ అమెరికా పోతుంది, ఆడిపోయి మీరు అందరు దాచి పెట్టుకుంటారు. జగన్ మా డబ్బులే మాకు ఇచ్చిండు అనుకోండి, మాకు ఇవ్వండి. లాస్ట్ టైం దోసుకున్నారు కదా మీరు. ఇక నేను జగన్ మాకే ఇస్తాడు, మాకేమి ఇబ్బంది లేదు. అభివృద్ధి అనేది చేయలేదు, అభివృద్ధి లేదు. చంద్రబాబు గారు వస్తే హైదరాబాద్ చేసినట్టు ఇక్కడ కూడా చేస్తాడు అమరావతి. హైదరాబాద్ ఏం చేసిండు? హైదరాబాద్ ఏమన్నా చంద్రబాబు నాయుడు చేసిండా? కేసీఆర్ చెప్పలే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చినప్పుడు చేసిండు అని చెప్పిండు. సరేనన్నా, మనకేదో
క్యాపిటల్ వస్తే జాబులు వస్తున్నాయి అన్నాడు. నేను బెంగళూరులో చదువుకున్నా, మాకు క్యాపిటల్ ఉన్నప్పటి నుంచి కూడా మేము బెంగళూరులో జాబులు చేస్తున్నాం, పూణేలో జాబులు చేస్తున్నాం. క్యాపిటల్ ఉందని మేము హైదరాబాద్ లో చేయలేదే. ఏదో మనుషుల్ని ఏదో రెచ్చగొట్టడానికి ఏదో మాటలు చెప్పడం ఏమొస్తారు రాజధాని వల్ల? పేదోడు బాగుపడాలా, అన్నానికి లేనోడు బాగుపడాలా, కష్టపడేవాడు బాగుపడాలా, కూలోడు బాగుపడాలా, రైతు బాగుపడాలా, ముసలోళ్ళు బాగుపడాలా. ఈ రోజు ప్రతి అవ్వ నా మనవడు అంటాడు, ఆడ నా చెల్లెలు నా అన్న అంటాడు. ఇంతమంది ఇంత తోడుగా ఉంటే మీ ఇష్ట ప్రకారం రాజధాని లేదు, రాజధాని లేడు. మా కమ్మోలు కదా అందరూ ఆడ ఉందా? ఎవడికి కావాలా రాజధాని? మాకు రాజధాని వద్ద ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు. మేము ఎట్టేయన్నా మేము జాబులు చేసుకునే కాదు చేసుకుంటాం. బాగా ఇక్కడ ఉండే జనాలకి కష్టపడే పేదోళ్ళందరికి కూడా న్యాయం జరిగితే మాకు చాలు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయం చూసి తట్టుకోలేకే చంద్రబాబుతో కలిశానని పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్యాయం జరిగిందా? ఏమయ్యా బాబు, అన్యాయం జరిగితే 2019లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిపించిండు? నువ్వు అంత మంచిగా చేసిన 2014 గెలిపించారు కదా. 2019లో 23 సీట్లు కూడా అరే అసలు నిన్ను 2 చోట్ల ఓడిగొట్టారు. సిగ్గు శరం ఉందా? నువ్వు పెద్ద గొప్ప చెప్పుకుంటావే, నువ్వు ఎట్లా ఓడిపోయావు 2 చోట్ల? అంత సీన్ లేదు ఈసారి. నీ మాటలకి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి